హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన వీడియోలో అయితే ఇంకొక ఇంపార్టెంట్ టెక్నికల్ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్లో చాలా ఇండికేటర్స్ గురించి కంటిన్యూగా చెప్పుకుంటున్నాం కదా. సో మనం చెప్పుకుంటున్న ప్రతి ఒక్క ఇండికేటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఇండికేటర్ గురించి తెలుసుకొని మనం మార్కెట్లో అప్లై చేసేసి మనం హై ప్రాఫిటబుల్గా ఎప్పుడూ ఉండలేము. సో ఒక్కొక్క టెక్నికల్ ఇండికేటర్ అనమాట ఒక్కొక్క టైంలో మనకి మార్కెట్లో ఒక్కొక్కలా యూజ్ అవుతుంటుంది. సో ఆల్రెడీ చేసిన ఇండికేటర్లు మనం గమనించినట్లయితే ఏ లెవెల్కి వస్తే బై చేయాలి, ఏ లెవెల్కి వస్తే సెల్ చేయాలి ఇండికేటర్ల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండికేటర్ అనమాట పారాబోలిక్ SAR. ఇంతవరకు మనం ఏ లెవెల్కి వస్తే బై ఆర్ సెల్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఈ ఇండికేటర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లా అంటే మనం అనుకునే డైరెక్షన్లో ఇంకా స్ట్రెంగ్త్ ఎంత ఉంది, సో ఇంకా మనం అనుకునే డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది మనకి ఇండికేట్ చేస్తుంటుంది అనమాట. ఈవెన్ మనకి డౌన్ సైడ్ అయినా లేకపోతే బుల్లిష్ వైపు అయినా సరే, ఎటువైపు అయినా సరే స్ట్రెంగ్త్ ఇంకా ఉందా మార్కెట్లో, లేకపోతే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది మనకి స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండికేటర్ని మనం ఆల్రెడీ RSI ఇండికేటర్ గురించి మన వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా. మనకి ఏ వ్యక్తి అయితే RSI ఇండికేటర్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారో సో అదే వ్యక్తి మనకి ఈ పారాబోలిక్ ఇండికేటర్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ద పారాబోలిక్ SAR వాజ్ డెవలప్డ్ బై J. Wallace Wilder, J క్రియేటర్ ఆఫ్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. అంటే RSIని క్రియేట్ చేసిన వ్యక్తి మనకి ఈ పారాబోలిక్ SAR ఇండికేటర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా క్లారిటీగా మీకు ఫార్ములా అసలు ఎలా డిఫైన్ అవుతుంది అనేది మనకు తెలియాలంటే ఇదిగోండి కంప్లీట్గా ఇక్కడ ఉంచడం జరిగింది. సో అది ఎలా క్రియేట్ అవుతుంది అనేది, బట్ ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో దీన్ని అంతా సైడ్ పెట్టేసేయండి. సింపుల్గా మనమైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేనైతే అప్స్టాక్స్లో లాగిన్ అవుతున్నా. ఇదిగోండి నేనైతే అప్స్టాక్స్లో లాగిన్ అయ్యా. సో మీరు ఏ ఇతర ప్లాట్ఫామ్స్లో అయినా లాగిన్ అయితే మీకైతే గ్రాఫ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది కదా. సో అదేవిధంగా నేను ఏదో ఒక కంపెనీని ఇక్కడ ర్యాండమ్గా ఏదో ఒక కంపెనీ తీసుకుంటున్నా. సో సపోజ్ ఇది ఏదో ఉంది, పాలీక్యాబన్స్ ఉంది. సో ఈ కంపెనీని తీసుకుంటున్నా. దీనిపైన మనం ఇప్పుడు పారాబోలిక్ ఇండికేటర్ని అప్లై చేద్దాం. సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ర్యాండమ్గా ఏదో ఒక కంపెనీ తీసుకున్నా. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఫుల్ వ్యూ ఓపెన్ చేస్తున్నా. సో మనకైతే ఫుల్ వ్యూ వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉంది కదా. మనం అయితే 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్స్ ఏ టైం ఫ్రేమ్లో అయినా మనం నచ్చిన టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని వ్యూ చూడొచ్చు. బట్ మనకి 1 or 2, 3 మినిట్స్లో మనకి డైరెక్షన్ ఏ ఒక్కటి కూడా మార్కెట్లో మనం డైరెక్షన్ కన్ఫర్మ్ చేయలేం కదా. మనం ఈ ఇండికేటర్ గురించి ఏం చెప్పుకున్నాం వీడియో స్టార్టింగ్లో, మనకి ఇండికేటర్ అనేది బై ఆర్ సెల్ సిగ్నల్స్ ఎక్కడ కూడా ఇవ్వదు. మనకి ఏమి ఇండికేట్ చేస్తుంటుంది, మనం తీసుకునే ట్రేడ్ అనేది మనం అనుకునే డైరెక్షన్లో మూవ్ అవుతుందా లేకపోతే మనం అనుకునే డైరెక్షన్ వీక్ అవుతుందా అనేది మనకి స్ట్రెంగ్త్ని మాత్రమే ఇండికేట్ చేస్తుంటుంది. సో మనకి స్ట్రెంగ్త్ లేకపోతే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అంటే మనకి దానికి అక్కడ మీనింగ్ ఏంటి, మార్కెట్ ఏ వైపు వెళ్తుందో మనకి క్లారిటీ ఒక వ్యూ ఫామ్ చేస్తుంది. అంటే మినిమం 1 or 3 మినిట్స్లో మనకి మార్కెట్ పెద్దగా మూవ్ అవ్వదు. సో ఆ 1 or 5 మినిట్స్లో మనకి మార్కెట్ కన్ఫర్మేషన్ అవ్వదు అనమాట ఒక డైరెక్షన్ని. సో మినిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని మీరు చూసినట్లయితే మీకు కొంచెం బెటర్ రిజల్ట్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల కోసం అయితే మచ్ మోర్ బెటర్ ఈ ఇండికేటర్. సో బాగానే యూజ్ అవుతుంది. కాకపోతే మీరు డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవ్వాలంటే ఈ పారాబోలిక్ SAR ఇండికేటర్ అనేది మీరు మినిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మెయింటైన్ చేసినట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇంకా ఇండికేటర్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇండికేటర్కి వెళ్ళి మనం పారాబోలిక్ అని కొడదాం. సో ఇదిగోండి PA అని కొట్టిన వెంటనే మనకి ఇక్కడ షో చేసింది. సో నేనైతే క్లిక్ చేసిన వెంటనే ఇది మనకి చార్ట్ పైన అయితే అప్లై అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇండికేటర్ అనేది డాట్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ డాటెడ్ లైన్స్ అనేవి, ఈ ఇండికేటర్ లైన్స్ అనేవి కొన్ని దగ్గరలో చార్ట్ పైన డ్రా చేయబడి ఉన్నాయి, అలాగే కొన్ని దగ్గరలో చార్ట్ కింద డ్రా చేసి ఉన్నాయి. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మనకి ఈ ఇండికేటర్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి డాటెడ్ లైన్స్ అనేవి, ఈ ఇండికేటర్స్ లైన్స్ అనేవి ఎప్పుడైతే స్టాక్ ఆర్ ఇండెక్స్ చార్ట్ ఉంటుంది కదా, సో ఆ చార్ట్ పైన క్రియేట్ అవుతుంటాయో, ఆ చార్ట్ పైన క్రియేట్ అవుతుంటే మనకి మార్కెట్లో ఫాల్ ఉంటుంది. అక్కడ మనకి ఎంతవరకు ఉండే బుల్లిష్ వ్యూ అనేది చేంజ్ అవుతూ బేరిష్ వ్యూ వైపు మార్కెట్ వెళ్ళబోతుంది అనేసి మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. అంతే, ఇప్పటి వరకు ఉండే బుల్లిష్ స్ట్రెంగ్త్ అనేది వీక్ అవుతుంది. సో రివర్స్ మనం అనుకునే డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఈ లెవెల్లో ఉంటుంది అనేసి మనకి ఇండికేట్ చేస్తుంటుంది అనమాట. ఓకేనా? మనం ఎంతవరకు చెప్పుకున్న ఇండికేటర్స్ మనకి అన్నీ కూడా
బై ఆర్ సెల్ ఆప్షన్స్ని ఏ లెవెల్లో వస్తే ప్లేస్ చేయాలని సిగ్నల్స్ ఇచ్చేవి. అలా వన్స్ మనం తీసుకున్న ఆర్డర్ అనేది ఏ లెవెల్ వరకు మనము హోల్డ్ చేయొచ్చు, మనం అనుకున్న డైరెక్షన్ ఏ లెవెల్ వరకు మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఈ ఇండికేటర్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా మార్కెట్ బుల్లిష్ వ్యూని ఎప్పుడు తెలియజేస్తుందంటే, ఎప్పుడైతే ఈ ఇండికేటర్ యొక్క డాట్స్ అనేవి చార్ట్కి కింద వైపు అంటే చార్ట్కి డౌన్ సైడ్ మనకి క్రియేట్ అవుతుంటే మార్కెట్ ఫర్దర్గా కూడా మనకి బుల్లిష్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్నిసార్లు క్యాండిల్స్ దగ్గరలో మనకి డాటెడ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, అలాగే కొన్నిసార్లు లాంగ్లో మనకి డాటెడ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఈ లాంగ్లో క్రియేట్ అయినప్పుడు మనకి మార్కెట్లో స్ట్రెంత్ కొంచెం ఇంకా హై స్ట్రెంత్ ఉందనేసి ఎక్స్ప్లెనేషన్ అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే మనకి డాటెడ్ లైన్స్కి దగ్గరగా క్యాండిల్స్ వస్తున్నాయో ఆ టైంలో మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తుంది అని అర్థం. అంతేకాని మనకి ఇక్కడ అప్ సైడ్ మనకి క్రియేట్ అవ్వలేదు. పైన ఉంటే మనకి మార్కెట్లో ఫాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కిందన ఉంటే మనకి మార్కెట్లో బుల్లిష్ వ్యూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఈ ఇండికేటర్ అనేది బై ఆర్ సెల్ సిగ్నల్ ఇయ్యదు, కాకపోతే తీసుకున్న ఆర్డర్ ఎంతవరకు హోల్డ్ చేయాలి అనేది మాత్రమే చెప్తుంది. సో మార్కెట్లో స్ట్రెంత్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే మీకు ఈ కేసులో ఇలా క్రియేట్ అవ్వడం వల్ల మీకు క్లారిటీ వచ్చింది కదా. సో సేమ్ సినారియో మనకి బిఫోర్ చార్ట్లో ఎక్కడైనా అప్లై అయిందేమో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చార్ట్ అయితే మనకి చాలా అవైలబుల్లో ఉంది కదా. ఇదిగోండి, ఈ లెవెల్లో మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ క్రియేట్ అయిందో, మనకి ఈ ఇండికేటర్ అనేది డౌన్ సైడ్ డాటెడ్ లైన్స్తో క్రియేట్ అవుతుందో మార్కెట్లో బుల్లిష్ వ్యూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో మనకి ఇక్కడ డౌన్ సైడ్ క్రియేట్ అయింది, డాటెడ్ లైన్స్ అనేవి, మార్కెట్ అనేది అప్ సైడ్ పోయింది. అదేవిధంగా ఈ లెవెల్కి వచ్చేసరికి మనకి ట్రెండ్ రివర్స్ అయిందనమాట. అప్పుడు ఏం చెప్పింది మనకి ఇండికేటర్ అనేది, మనకి చార్ట్కి పైన అప్లై అయింది చూడండి ఇండికేటర్. సో ఎప్పుడైతే మనకి చార్ట్కి పైన అప్లై అవుతుందో ఇండికేటర్, ఆ టైంలో మనం తీసుకున్న ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు వచ్చింది, సో స్ట్రెంత్ అయితే వీక్ అయింది, అందువల్ల మన మార్కెట్లో ఇండికేషన్ అనేది చేంజ్ అయింది. సో డైరెక్షన్ చేంజ్ అయింది కనుక ఇప్పుడు చార్ట్ పైన మనకు క్రియేట్ అవుతుంది కనుక మార్కెట్లో డౌన్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుందనేసి నేను ఈ లెవెల్లో అయితే ఎగ్జిట్ అయిపోతా. అదేవిధంగా నేను ఇప్పుడు డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి, మార్కెట్ బేరిష్ వైపు నేను ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా అనుకుంటే, నేను ఎప్పుడైతే ఈ చార్ట్ పైన వచ్చి ఈ ఇండికేటర్ క్రియేట్ అవుతుందో ఆ టైంలో అనమాట నేను డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటా, మార్కెట్ బేరిష్ వైపు ఉంటుంది అనేసి నేను ప్లాన్ చేసుకుంటా. ఓకేనా? సో ఈ లెవెల్లో అయితే నేను సెల్ చేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటి వరకు ఉండే ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది కదా. సో ఆ బుల్లిష్ ట్రెండ్ ఓవర్ చేస్తూ మనకి ఈ బేరిష్ ట్రెండ్ వైపు మనకి ఇండికేటర్ అనేది ఇండికేట్ చేసింది. మనం ఏం చెప్పుకున్నాం, చార్ట్ పైన మనకి ఈ డాటెడ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయంటే మనకి మార్కెట్లో బేరిష్ వ్యూ ఫామ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఒక ఇండికేషన్ నాకు ఇక్కడ ఈ ఇండికేటర్ అందించింది కనుక నేను బేరిష్ వైపు నా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాను అనమాట. ఎంతవరకు బేరిష్ వైపు ఉంటా, నేను ఈ లెవెల్ వరకు కూడా నేను బేరిష్ వైపే ఉంటా. సో ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ దాటి మనకి బుల్లిష్ వైపు క్రియేట్ అయిందో మార్కెట్లో ఈ ఇండికేటర్ అనేది, ఆ టైం వరకు కూడా నేను తీసుకున్న ట్రేడ్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటాను అనమాట సెల్ వైపు. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ సినారియో చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఇటువైపు మార్కెట్ చేంజ్ అవుతుందో, ఎప్పుడైతే బుల్లిష్ వైపు వస్తుందో, మార్కెట్కి డౌన్ సైడ్ వైపు మనకి ఈ ఇండికేటర్ ఫామ్ అవుతుందో, ఈ ఇండికేటర్ ఫామ్ అయినప్పుడు డాటెడ్ లైన్స్తో నేనైతే బుల్లిష్ వైపు మార్కెట్లో ఉంటానన్నమాట. సో ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటా. సో ఇక్కడ నేను తీసుకునే ట్రేడ్ అనేది నేను ఎప్పటి వరకు మళ్ళీ హోల్డ్ చేస్తా, ఇగోండి ఇక్కడ ఈ లెవెల్ వరకు కూడా నేను హోల్డ్ చేస్తా. అంటే మార్కెట్ ఇప్పుడైతే అయిపోయింది కనుక చెప్పేస్తున్నాను, బట్ మార్కెట్ అవ్వకపోయినా సరే మార్కెట్లో నెక్స్ట్ క్రియేట్ అయ్యే క్యాండిల్స్ ఇక్కడ ఉంటాయి కదా. సో డాటెడ్ లైన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడికి చేంజ్ అయినప్పుడు నేను నా వ్యూను చేంజ్ చేసుకొని ఆటోమేటిక్గా నేను మారిపోతాను అనమాట. ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ అవుతున్నాయో ఆ టైంలో నేను నా వ్యూ చేంజ్ చేసుకొని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాను అనమాట. ఇప్పటి వరకు డౌన్ సైడ్ ఫామ్ అయ్యాయి. సో ఇప్పటి నుంచి ఇదిగోండి ఈ రెండు క్యాండిల్స్, ఈ రెండు డాట్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. సో ఈ రెండు లైన్స్ ఫామ్ అయ్యాయి కనుక డైరెక్షన్ చేంజ్ అయిందని కన్ఫర్మేషన్ వస్తుంది. సో అలాంటప్పుడు నేను బేరిష్ వైపు మారిపోతా. సో చార్ట్ పైన వెళ్ళి క్లోజ్ అవుతుంది, చార్ట్ పైన వెళ్ళి మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది ఈ డాటెడ్ లైన్స్ అనేవి. సో ఎప్పుడైతే ఈ చార్ట్ పైన మనకి క్రియేట్ అవుతున్నాయో అప్పుడు మనము బేరిష్ వైపు ట్రెండ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి నేను ఈ లెవెల్లో అయితే ఎగ్జిట్ అయిపోతా బై ఆప్షన్ తీసుకుంటుంటే. లేదు మార్కెట్ బేరిష్ వైపు నేను ఉండాలి అనుకుంటే ఈ లెవెల్లో నేను ఎంట్రీ చేస్తా. ఎప్పటి వరకు మళ్ళీ ఈ లెవెల్లో చూసారా, ఈ లెవెల్లో డౌన్ సైడ్ ఫామ్ అయ్యాయి. సో ఏ లెవెల్కి వస్తే డౌన్ సైడ్ ఫామ్ అవుతుందో ఇండికేటర్ డాటెడ్ లైన్స్తో
ఆ లెవెల్కి వచ్చే వరకు కూడా నేను ఈ మన బేరిష్ వైపు ఉన్న వ్యూతో అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే చార్ట్కి కింద వైపు వస్తుందో మనం బుల్లిష్ వైపు మళ్ళీ చేంజ్ చేసుకుంటాం. సేమ్ సినారియోస్ ఎక్కడ చూసుకున్నా సేమ్ సినారియోస్ అనమాట. ఇలా కన్సాలిడేషన్ జోన్లో కూడా మనకి ఇలా క్రియేట్ అవ్వడం జరిగింది. ఏ లెవెల్లో చూసుకున్నా సరే మనకి సేమ్ సినారియోస్ ఉంటాయి. సో అందుకే ఫ్రెండ్స్ ఇది కూడా ఒక బెస్ట్ ఇండికేటర్ అని నేను చెప్తున్నా. సో నేను చెప్తున్న ప్రతి ఒక్క ఇండికేటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం అప్కమింగ్ టైంలో డైరెక్ట్ లైవ్లో ఇంట్రోడే ట్రేడింగ్ చేసినా లేకపోతే ఫర్దర్గా మనం ఏదైనా ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఏ కేసెస్ మనం చూస్తుంటాం, ఏ ఇండికేటర్ మనకి బెస్ట్గా వర్క్ అవుతుంటాయి అనేది మనం ఆల్రెడీ సింపుల్గా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో అప్కమింగ్ టైంలో మల్టిపుల్ బెస్ట్ ఇండికేటర్ని యూజ్ చేస్తూ బెస్ట్ ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది అప్కమింగ్ సెషన్లో తెలుసుకుందాం ఖచ్చితంగా. సో ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క దానికి ఇండికేట్ చేస్తుంటుంది. ప్రతి ఒక్క ఇండికేటర్ కూడా ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కాకపోతే మనకి ఏదైతే ఎక్కువ మనం అనుకునే ప్రాబబిలిటీ ఎక్కువగా మనకి అందిస్తుందో అటువంటి ఇండికేటర్స్ గురించి మాత్రమే మనం చెప్పుకొని మనం ఫర్దర్గా కూడా ముందుకెళ్తుంటాం. సో మార్కెట్లో అయితే చాలా ఇండికేటర్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ కానీ వెళ్తే చాలా ఇండికేటర్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. సో అన్ని ఇండికేటర్స్ గురించి తెలుసుకొని కాంప్లికేటెడ్గా ఫీల్ అయ్యే కంటే మనకి బెస్ట్గా వర్క్ అయ్యే ఇండికేటర్స్ గురించి తెలుసుకొని మనం తీసుకునే పొజిషన్ అనేది అప్కమింగ్ టైంలో మనకు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టగలగాలి. అట్లీస్ట్ లాస్ ఉంచకుండా ఉంచితే చాలు, ప్రాఫిట్స్ అవసరం లేదు. మనం అట్లీస్ట్ లాస్లోకి వెళ్లకుండా మనకి కాపాడగలిగితే మనకైతే ఆ ఇండికేటర్ మస్ట్ అండ్ షుడ్ బి బెస్ట్గానే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియోలో చెప్పుకున్న ఈ పారాబోలిక్ SCR ఇండికేటర్ గురించి మీకు అర్థమైందని అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.